యూఐ/యూఎక్స్ డిజైనింగ్ని నేర్చుకున్న ఫ్రెషర్స్ కానీ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కామన్గా ఉండే డౌట్స్ ఏంటంటే యూఐ/యూఎక్స్ డిజైనర్ శాలరీ ఎంత. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా డౌట్స్ ఉంటాయి. అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ డౌట్ ఉంటుంది, రైట్? కొంతమంది 20 lakhs per annum 30 lakhs per annum ఎర్న్ చేయొచ్చు, యూఐ/యూఎక్స్ డిజైనర్స్ అంతా ఎర్న్ చేస్తారని చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా రియాలిటీలో నిజంగా ఎర్న్ చేయొచ్చా? అదే ఇంకొంతమంది ఏం చెప్తారు, అంత శాలరీ రాదు, అసలు జాబ్ దొరకడమే కష్టంగా ఉంది. ఎందుకంటే యూఐ/యూఎక్స్ డిజైనింగ్ కూడా చాలా మంది ఈ మధ్య నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉన్నారు యూఐ/యూఎక్స్ కి. సో వీటి శాలరీస్ ఎలా ఉంటాయన్న డౌట్ ఉంటుంది, రైట్? అసలు ఫ్రెషర్స్ శాలరీ ఎంత ఉంటుంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి శాలరీ ఎంత ఉంటుంది? ఈ వీడియోలో శాలరీస్ రిలేటెడ్ మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు. అయినో నువ్వు స్కిప్ చేయదు, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా. ఫస్ట్ ఫ్రెషర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెషర్స్ దగ్గర ప్రాపర్ కేస్ స్టడీ అండ్ పోర్ట్ఫోలియో ఉండి వాళ్ళ ఇంటర్వ్యూలో ప్రాపర్గా వాళ్ళు ఇచ్చిన టాస్క్ అండ్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తే, నువ్వు అప్లై చేసింది ఒక మంచి కంపెనీలో అయితే నువ్వు 20 to 30K అబౌవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా అని 40K 50K 60K అంత ఎక్కువ రావాలి అనుకుంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ కేస్ స్టడీ అండ్ పోర్ట్ఫోలియో. అండ్ అలానే ఇంకొక క్రైటీరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడ అంటే వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ రౌండ్ లో కానీ సెకండ్ రౌండ్ లో కానీ వాళ్ళు టాస్క్ ఇస్తారు, డిజైన్ టాస్క్. ఆ డిజైన్ టాస్క్ బాగా చేస్తే యూ కెన్ డిమాండ్ ఆల్సో. అంటే ఇప్పుడు ఫ్రెషరే కదా, నేను ఎక్కువ అడగకూడదు అన్న డౌట్స్ ఏం పెట్టుకోకర్లేదు. నువ్వు 5 LPA అడగొచ్చు 6 LPA చేసే వాళ్ళు నా స్టూడెంట్స్ లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు 6 LPA వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెషర్స్ గా. సో ఫ్రెషర్స్ గా నీకు మంచి శాలరీ రావాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ పోర్ట్ఫోలియో, కేస్ స్టడీ. మళ్ళీ చెప్తాను కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలానే నీ స్కిల్స్ని వాళ్ళు ఇచ్చిన టాస్క్ మీద కూడా చూపించాలి. ఇంకొన్ని కంపెనీస్ ఉంటాయి, నువ్వు ఎంత మంచిగా కేస్ స్టడీ పోర్ట్ఫోలియో చేసినా సరే అండ్ టాస్క్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేసినా, అంటే మంచిగా డిజైన్ చేసి ఇచ్చినా సరే, వాళ్ళు 10,000 to 15,000 ఇవ్వడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు ఎవరనంటే రీసెంట్ గా స్టార్ట్ చేసిన స్టార్ట్అప్స్ కానీ 1 year 2 years అవుతున్న స్టార్ట్అప్స్ లో వాళ్ళు అలానే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో బెటర్ నువ్వు అప్లై చేసేటప్పుడు కొంచెం టైం ఇచ్చినా పర్లేదు, మంచి కంపెనీస్ కి అప్లై చేసి నీ టాలెంట్ ని నువ్వు చూపించుకుంటే 20K కంటే ఎక్కువే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కంగారులో నాకు ఎలాంటి జాబ్ రావట్లేదు, ఇప్పుడున్న టైంలో నాకు చాలా ఎమర్జెన్సీ ఉన్నది, నాకు శాలరీ రావాలి, ఇలా కంగారు పడి ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో వచ్చి నువ్వు అప్లై చేసేసి టాస్క్ చేసేసి అండ్ ఆ కంపెనీ గురించి బేసిక్ రీసెర్చ్ కూడా, బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ వాళ్ళు ఎలా నీ గురించి చేస్తారో నువ్వు కూడా ఆ కంపెనీ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఆ కంపెనీలో కామెంట్స్ రివ్యూస్ ఇస్తారు కదా, ప్రీవియస్ ఎంప్లాయీస్ కానీ ప్రజెంట్ ఉన్న వాళ్ళు, అసలు రివ్యూస్ ఎలా ఉన్నాయి, నువ్వు వర్క్ చేయగలుగుతావా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటున్నానంటే వాళ్ళు 10 to 15,000 ఇచ్చినా సరే బట్ వాళ్ళు ఎలాంటి వర్క్స్ నీతో చేపిస్తున్నారు. యూఐ/యూఎక్స్ డిజైనర్ అని చెప్పేసి గ్రాఫిక్ డిజైనింగ్ చేపిస్తారు, వీడియో ఎడిటింగ్ చేపిస్తారు. ఇంకా వీళ్ళైతే వాళ్ళకి ఎలాంటి వర్క్స్ కావాలంటే ఈవెన్ పీపీటీ వర్క్ కూడా చేయించే ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ శాలరీ ఇచ్చి ఎక్కువ వర్క్ చేయించుకునే వాళ్ళు బెటర్ స్టార్టింగ్ స్టేజ్లోనే అవాయిడ్ చేయి. ఎందుకు అవాయిడ్ చేయమంటున్నానంటే, ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఫ్రెషర్స్ వదులుకోవాలనుకోరు. ఎక్స్పీరియన్స్ ఓకే పోతే పోయింది, ఇంకొక దాంట్లో జాయిన్ అవుదాం అన్న కొంచెం ఆ యాటిట్యూడ్ అన్న ఉంటుంది, ఫ్రెషర్స్కి అలా ఉండదు. సో నీ ఫస్ట్ కంపెనీ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా డిసైడ్ అవ్వు. శాలరీ మీద కూడా డిపెండ్ అవ్వాలి అండ్ ఆ వర్క్ కల్చర్ ఎలా ఉందో కూడా చూసుకొని జాగ్రత్తగా జాయిన్ అవ్వు, ఓకే? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడతాం. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ శాలరీ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకోండి, వాళ్ళ కరెంట్ శాలరీ ఎంత అన్న ఈ 2 క్రైటీరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూలో టాస్క్ వాళ్ళు కూడా ఇస్తారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి ఒక 4.8 అనో లేకపోతే 4.5 అనో ఆర్ 3.6 అరౌండ్ 3 to 4 lakhs LPA ఉన్న వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మీరు 9 lakhs అన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అడగొచ్చు, చాలా స్ట్రాంగ్ డిజైనింగ్ స్కిల్స్ ఉన్నాయంటే యూ కెన్ ఆస్క్ 10 LPA or 12 LPA కూడా. సో ఇప్పుడు స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాం చూసారా, 20 lakhs per annum 30 lakhs per annum ఎవరికి వస్తుంది అని అంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆర్ 5 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ వాళ్ళ కరెంట్ శాలరీ కూడా 20 lakhs కొంచెం దగ్గరలో, అంటే ఒక 15 lakhs కానీ ఆర్ 14-13 lakhs per annum ఉన్న వాళ్ళకి 20 to 30 lakhs per annum ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్ కంపెనీస్లో
వాళ్ళు అడుగుతున్నది కూడా ఏంటనంటే డిజైన్ డిగ్రీ అడుగుతున్నారు. డిజైన్ డిగ్రీ ఉంటే వీ కెన్ ఆస్క్ మోర్ అనమాట. చాలా మంచి ప్యాకేజ్ వస్తుంది. క్లియర్ కదా? సో ఫ్రెషర్స్కి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని 20-35 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కేస్ స్టడీ పోర్ట్ఫోలియో. ఓకే, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఇంటర్న్షిప్స్కి అప్లై చేసి వాళ్ళు మంత్లీ 30Kకి చేస్తున్న వాళ్ళు అండ్ ఫుల్ టైం కన్వర్ట్ అయిన తర్వాత ఒక 60K ఆర్ 6 LPA 7 LPA వచ్చిన ఫ్రెషర్స్ కూడా ఉన్నారనమాట. సో ఇలా రావాలి అని అంటే ఫస్ట్ నువ్వు నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి జాబ్ లేవని అంటున్నారు, కానీ ఉన్నాయి. మీకు ఎలా అప్లై చేయాలి, అప్లై చేసే ముందు మీ దగ్గర ఏమేమి ఉండాలి అన్న ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకొని అప్లై చేయాలి. అప్లై చేసినా సరే మాకు జాబ్ రావట్లేదు, మేము సెలెక్ట్ అవ్వట్లేదు అని అంటే ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర లేనట్టు. నేను నౌకరీ ఓపెన్ చేసి నేను సర్చ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూసారు కదా, నేను ఫ్రెషర్ పెట్టా అండ్ UI/UX డిజైనర్ అని పెట్టా. ఇక్కడ చూస్తే 0 to 3 years ఎక్స్పీరియన్స్ అని ఉంది. ఇక్కడ శాలరీ కూడా బాగానే ఉంది చూసారా. అండ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు అన్న లొకేషన్. నెక్స్ట్ 0 to 9 years ఎక్స్పీరియన్స్ అని ఉంది. అండ్ నెక్స్ట్ 0 to 2 ఫ్రెషర్స్కి ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. వాటికి అప్లై చేసే ముందు మీ దగ్గర ప్రాపర్ పోర్ట్ఫోలియో అండ్ కేస్ స్టడీ, మీరు ప్రజెంటేషనల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవేం లేకుండా ఇంటర్వ్యూస్కి అప్లై చేసేసి జాబ్ రావట్లేదు అని మనం ఒక డైలమాలో ఉండడం చాలా రాంగ్ థింగ్. జాబ్స్ అయితే ఉన్నాయి, మీరు ఎలా అప్లై చేయాలి, అప్లై చేసే ముందు మీకు ఏం కావాలి అన్నది వాళ్ళ రిక్వైర్మెంట్ చూడండి. కొంతమంది డిజైనింగ్తో పాటు HTML CSS అడుగుతారు, మీకు వస్తే వెళ్ళని గుడ్, రాకపోతే అప్లై ఫర్ అదర్ జాబ్స్. మనం అనుకున్న వెంటనే జాబ్ ఇమీడియట్గా మీరు డెవలప్మెంట్లో ఉన్న కోడింగ్ నేర్చుకున్నా సరే ఇమీడియట్గా రాకపోవచ్చు. ఇది కూడా అలానే తీసుకోండి, 1 month or 2 months. బట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, మీ డిజైన్ స్కిల్స్ మీద, అండ్ మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, మీ పోర్ట్ఫోలియోస్ని, కేస్ స్టడీస్ని, వీటి మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరో ఏదో అన్నారని కంగారు పడద్దు. జాబ్స్ రావట్లేదని అంటే మీ పోర్ట్ఫోలియోలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఆర్ కేస్ స్టడీస్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఆర్ మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయి ఉండొచ్చు. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, కన్ఫర్మ్గా మీకు జాబ్ వస్తుంది.